ఓకే. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. అమెజాన్ నుండి వచ్చింది. అమెజాన్‌లో బుక్ చేసాం ఇది. మైక్ ఇది. స్మాల్ మైక్. మనము స్మార్ట్ ఫోన్‌కి గానీ, లేకపోతే కెమెరాస్‌కి గానీ ఉపయోగించొచ్చు. సో, ఓపెన్ చేద్దాం. ప్యాకేజ్ సింపుల్‌గా ప్యాక్ చేశారు. అండ్ ఇది ఎటువంటి బాక్స్ మనకి ఇవ్వలేదు. డ్యామేజ్ అయిందేమో ఒకసారి చూద్దాం. ఇన్వాయిస్ బిల్ ఇచ్చారు. అండ్ ఇది పక్కన పడేద్దాం. కవర్ అండ్ బిల్ పక్కన పడేద్దాం. అండ్ ఇది మనకి బాక్స్ కంటెంట్ బాగానే ఉంది, డ్యామేజెస్ ఏం లేవు. అండ్ ఇది బ్రాండెడ్ అనమాట. చాలా ఎక్కువ మంది దీన్ని యూజ్ చేస్తారు, యూట్యూబర్స్ కానీ ఇంకెవరైనా. బోయా BY-M1 మైక్ ఇది స్మార్ట్ ఫోన్స్కి, క్యామ్కార్డర్స్ అండ్ DSLR అండ్ PC కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ కొన్ని కీ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఇక్కడ చూపించారు, మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి MRP అండ్ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ కూడా మనకి సేమ్, బ్యాక్ సైడ్ ఏం లేదు, ఫ్రంట్ కూడా ఏం లేదు. ఒకసారి ఓపెన్ చేద్దాం. స్టిక్కర్ లాంటివి ఏం లేవు, ఈజీగా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు లోన మన కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఈ బాక్స్ లోపల ఒక బ్లాక్ కలర్ చిన్న బ్యాగ్ అయితే ఉంది, హ్యాండ్ బ్యాగ్ లాంటిది. అండ్ లోపల ఒక మాన్యువల్ అనుకుంటా, ఇది మేబీ ఇట్స్ వారంటీ కార్డ్ ఐ థింక్. అంతే, ఇంకా రెండు ఉన్నాయి. అండ్ ఒక బ్యాగ్ ఉంది. సో ఇది వారంటీ కార్డ్. ఇది వారంటీ కార్డ్తో మనకు పని లేదు. అండ్ ఇది యూజర్ మాన్యువల్ ఐ థింక్. ఈ మైక్రోఫోన్ ఏ విధంగా యూజ్ చేయాలో మనకి యూజర్ మాన్యువల్లో ఉంది. అండ్ ఇది ఇంగ్లీష్ అండ్ ఇంకా చైనా, ఐ థింక్ జపానీస్ ఏదో లాంగ్వేజ్లో ఉంది. అండ్ టిప్స్ అయితే కొన్ని ఇచ్చారు, రెండు పక్కన పడేద్దాం. అండ్ బోయా మైక్ స్టిక్కర్స్ కొన్ని ఇచ్చారు వీళ్ళు, అవి సైడ్ని పడేద్దాం. అండ్ చూద్దాం ఈ బ్యాగ్లో ఏమున్నాయో, హ్యాండీ బ్యాగ్లో ఏమున్నాయో. ఇక్కడ బ్రాండ్ లోగో ఇచ్చారు, బాగానే ఉంది. బ్యాగ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో లోన కంటెంట్స్ కూడా సేఫ్టీగా ఉంటాయి. ఇది మెయిన్ ఐటెం అనమాట. ఇంకా లోనకి ఏం లేదు. సిలికా జెల్ ఇచ్చారు. ఇది సిలికా జెల్ మనకు తెలిసే ఉంటుంది, అన్ని కంటెంట్స్లో ఉంటుంది. అంటే మాయిశ్చర్ని అది అబ్జర్వ్ చేస్తుంది అనమాట, ఐటెం డ్యామేజ్ అవ్వకుండా. అండ్ వీళ్ళు ఇంకా బోయా క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అంట, చిన్న స్టిక్కర్ లాంటిది ఇచ్చే కార్డు ఇచ్చారు. సో ఇక పక్కన పడేద్దాం. అది ఆ కార్డు అండ్ సిలికా జెల్ దాంట్లో వేసేసి పక్కన పడేద్దాం. నెక్స్ట్ ఈ మైక్ విషయానికి వస్తే, మైక్ బాగానే దగ్గరగా మడిచి బాగానే పెట్టారు. అండ్ బోయా అనే ఒక బ్రాండ్తో ఒక స్టిక్కర్ని కూడా ఉంచారు. అండ్ ఓకే, నైస్ క్వాలిటీ అయితే బాగుంది, ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ హ్యాండీగా ఉంది అండ్ చాలా సన్నగా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఒక పిన్ ఇచ్చారు. అండ్ ఇది కెమెరాకి అనుకుంటా అది పెడతారు ఈ పిన్ను. ఒకసారి ఓపెన్ చేద్దాం దీంట్లో ఏమున్నాయో. కంటెంట్స్ అయితే ఒక మైక్ పెట్టుకోవడానికి స్పాంజ్ ఇచ్చారు, ఒక చిన్న సెల్ ఇచ్చారు, బ్యాటరీ సెల్. అండ్ DSLRకి పెట్టడానికి ఒక కనెక్టర్ ఇచ్చారు. అండ్ ఇది మైక్ అనమాట. సో ఈ మైక్కి ఈ విధంగా మనం ఇది స్పాంజ్ పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఫిట్ అయింది, డిస్టర్బెన్స్ మనకి లేకుండా ఇది చూస్తుందన్నమాట. సో మైక్కి పెట్టిన తర్వాత వీళ్ళు దీంతో పాటు ఇది పిన్ ఇచ్చారు, మనము పెడతాం కదా షర్ట్కి కానీ ఇంకేదంటే. సో ఈ పిన్ కూడా మనం మైక్కి సెట్ చేద్దాం. ఓకే, ప్యాకింగ్ అయితే బాగానే ఉంది, చాలా యూజ్ఫుల్గా ఉపయోగపడుతుంది. అండ్ తక్కువ బడ్జెట్లో ఉంటుంది మనకి. అప్రాక్సిమేట్లీ 570 to 620
630 ఆ రేంజ్ ప్రైస్లో ఉంటుంది, మరీ ఎక్కువ ఏం కాదు. అండ్ మీకు కార్డ్ ఆఫర్స్ అవి ఇవి ఏమైనా ఉంటే ఇంకా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న హుక్ లాగా ఇచ్చారు, దాంట్లో మనం ఇది ఇంజర్ట్ చేద్దాం. సరిగ్గా ఫిట్ అయ్యింది, చాలా సింపుల్గా. అండ్ ఈ బ్యాటరీ సెల్ కూడా ఇచ్చారు. ఇదేంటి అంటే మనం కెమెరాకి మైక్ పెట్టినప్పుడు ఖచ్చితంగా బ్యాటరీ మనకు కావాల్సి ఉంటుంది. మొబైల్కి పెట్టినప్పుడు అవసరం లేదు, బట్ ఈ కెమెరాకి పెట్టినప్పుడు అయితే ఈ మైక్లో మనం ఈ బ్యాటరీ సెల్ ఇంజర్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫిట్ చేయాల్సి ఉంటుంది. మేబీ మీరు చూడొచ్చు, బోయా బ్రాండింగ్ ఉంది, అండ్ కెమెరాస్ ఉంది, అండ్ స్మార్ట్ ఫోన్కి ఉంది స్విచ్చింగ్ ఆప్షన్. ఈ విధంగా విప్పిన తర్వాత ఇక్కడ మనకి బ్యాటరీ పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఇది ఇక్కడ ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఒకే సెల్ ఉంది. అండ్ ఇది బ్యాటరీ ఏ విధంగా సెట్ చేయాలో ఇక్కడ మీకు చూపించే చూడండి. అటువంటి పాజిటివ్ నెగిటివ్ ప్లస్ మైనస్ ఉంది. అదేవిధంగా దీంట్లో ఇంజర్ట్ చేయాలి, ప్లస్ నెగిటివ్. మీకు బ్యాటరీ పైన పాజిటివ్ ఉంది. సో ఆ విధంగా మనం పెట్టేసి ఇది బిగించేద్దాం. ఓకే, బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ది బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు. అండ్ ఇది DSLRకి మనకి ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికైతే మొబైల్ ఫోన్కి అవసరం లేదు. ఇదిగోండి 3.5 జాక్ ఉంది ఆల్రెడీ. బట్ కెమెరాస్కి ఉపయోగించినప్పుడు ఈ కనెక్టర్ ఉపయోగించి మనం కెమెరాస్కి, లేదంటే ఇంకా క్యామ్కార్డర్కి, లేకపోతే PCకి, ల్యాప్టాప్ ఏదైనా ఆ సైజులో మనకి జాక్ పిన్ ఉంటే ఉపయోగపడుతుంది. లేదా 3.5 జాక్ పిన్ ఉంటే ఈ కనెక్టర్ లేకుండా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఇది మనకి ప్రస్తుతానికి అవసరం లేదు, పడేద్దాం. ఇది అన్బాక్సింగ్ వీడియో. డిస్క్రిప్షన్లో లింక్